చంద్రబాబును నిలదీసిన వైఎస్ జగన్. ఏపీ సీఎం చంద్రబాబు ఆరోగ్యశ్రీపై మీకు ఎందుకింత కక్ష అని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. పేదల సంజీవనికి ఉరివేసేలా దుర్మార్గపు చర్యకు ఎందుకు దిగుతున్నారని నిలదీశారు. వైద్యం ఖర్చు 25 లక్షలైనా సరే ప్రజలకు ఉచితంగా అందించేలా మా ప్రభుత్వ హయాంలో తీర్చిదిద్దిన ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఏ స్వార్థ ప్రయోజనాలు ఆశించి దీన్ని దెబ్బ కొడుతున్నారు? 1.5 కోటి కుటుంబాల ఆరోగ్య బాధ్యతను ఇక ఎవరు తీసుకుంటారు అని నిలదీశారు. అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన మాట వాస్తవం కాదా అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. మీకు ఆ ఉద్దేశం ఉంది కాబట్టే నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సిన డబ్బులు నిలిపేసి దాదాపు 3,000 కోట్లు బకాయిలు పెట్టారని అన్నారు. ఆసుపత్రులకు వెళ్తే ఆరోగ్యశ్రీ లేదనే మాట వినిపిస్తున్నా ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏ విచారణకైనా నేను సిద్ధం. ఫార్ములా ఈ కార్ రేస్పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. నెల్లూరు జిల్లా నేతలతో నేడు జగన్ సమావేశం. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నేడు నెల్లూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ జిల్లాకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్నారు. తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. పెండింగ్ బకాయిలు చెల్లించకుంటే ఈ నెల 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వానికి ప్రైవేట్ ఆసుపత్రులు తేల్చి చెప్పాయి. ఏడాదిగా ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ కింద 1000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటన. ప్రధాని మోదీ నేడు విశాఖలో పర్యటించనున్నారు. ఆయన 2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు.